హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారండి. ఆ ఇన్ఫ్లుయెన్సర్ని చూస్తే కనుక మీరు షాక్ అవుతారు. ఏ వీడియో కూడా మంచిగా ల్యాక్స్లోనే వెళ్తుంటుంది, కానీ ల్యాక్స్లో వెళ్ళడంతో పాటు షేర్ కూడా అవుతుంటుంది, కామెంట్స్ కూడా బీభత్సంగా వస్తుంటాయి. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కన్నా ఇన్స్టా హీరో అనొచ్చు అబ్బాయిని. హీరో మెటీరియల్ అండి అబ్బాయి. తనే మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ నాని మనతోనే ఉన్నారు. ఆయన తన ఒరిజినల్ పేరు వచ్చేసి ఆంజనేయులు. అండ్ ఆంజనేయుల నుంచి నానిగా ఎలా మారారు అండ్ ఇన్స్టా ఎప్పుడో ఏమంటారు స్టార్ట్ చేశారు, తన మాటలు అడిగి తెలుసు, ప్రయత్నిద్దాం. హాయ్ నాని. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నావా? బాగుంటావు. డైలీ ఒక ఇంటర్వ్యూ అంటే ఇన్స్టా వదులుతూనే ఉంటావు కదా రీల్స్. ఓకే, కానీ ఒక డౌట్ వచ్చింది. ఆంజనేయులు అనేది మంచి పేరే కదా, అంటే నానిగా షార్ట్ కట్గా ఎందుకు పెట్టుకున్నావు? అంటే నాని నిక్నేమ్ అని చాలా మంది నాని రీల్ తీసేటప్పుడు చేశాను కదా, నేను నాని అని పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకున్నారు షార్ట్ కట్లా. ఓకే, లేకుంటే ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా నాని పెట్టుకోని? నాని చిన్న అంటారు కదా. లేదు, నేనే పెట్టుకున్నాను నాని అని. ఓకే, నాని వీడియోస్ చూస్తే చాలా బాగుంటాయి, కొన్ని ఎమోషనల్గా ఉంటాయి, కొన్ని లవ్గా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటావు కదా. అండ్ ఒకటి ఎమోషనల్స్ ఇచ్చేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. ఏంటి దాని రహస్యం? న్యాచురల్గా యాక్ట్ చేస్తావా, గ్లిజరింగ్ ఏమైనా యూజ్ చేస్తావా? గ్లిజరింగ్ యూజ్ చేస్తాను. గ్లిజరింగ్ యూజ్ చేస్తావు. ఓకే, కరెక్ట్ సెట్ అవుతావు. ఎందుకు ఎమోషనల్స్ ఇవన్నీ సాడ్ చేయడం అంటే చాలా ఇష్టమా? అంటే సాడ్ వీడియోస్కి బాగా రెస్పాన్స్ అవుతారు చాలామంది, సో అందుకే నేను సాడ్ వీడియోస్ చేస్తాను అంతే, జస్ట్ రీల్ పరంగానే. ఓకే, అండ్ ఇన్స్టాలో నీకు మంచి ఫాలోయింగ్ ఉంది అండ్ వచ్చేసి వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈ మధ్య కాలంలో మనకు నడుస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్. బెట్టింగ్ యాప్ ప్రతి ఒక్క ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే రీచ్ బాగుంటుందో వాళ్ళకు గొల్లం డోర్ కొడుతూనే ఉంటాడు, వాళ్ళకు రండి రండి నేను పైసలు ఇస్తా అంటుంటాడు. మళ్ళీ నీకెంతమైనా ఆఫర్ చేశారు వాళ్ళు? చేశారు, ఒక 20K ఇలా చేశారు. ఓకే, బట్ నేను చేయదని చెప్పాను. ఎందుకు? లేదు, నాకు మా అన్న చెప్పాడు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ వస్తే చేయకరా, మంచిగా ఉండదు, ఉన్న పేరు పోతుంది అని చెప్పాడు. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు. ఇంట్రెస్ట్ లేదని చెప్పేసావు అనమాట. ఓకే, అండ్ చాలా అంటే ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రమోషన్స్ చేస్తున్నారు? వస్తున్నాయి. బాలు హెర్బల్స్, ఇది ఆయిల్ గురించి, ఫేస్ గురించి చెప్తున్నా. ఓకే, అందుకోసం ఫేస్ అవి చెప్పేసి ఫేస్ క్రీమ్ వాడేవా? ఇది మొత్తం వైట్గా ఉన్నావు. ఓకే, ఎక్కడ అసలు నాని మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మహబూబ్ నగర్ పక్కన కోస్గి. ఓకే, కోస్గి. ఓకే, ఊరా అది? ఊరు. అచ్చా, అక్కడనే ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? అక్కడ ఉన్నాను, ఇక్కడ మహబూబ్ హైదరాబాద్లో ఉంటాను. ఇసుగూడ, రసూల్పురా. ఓకే, రసూల్పురాలో ఉంటారు. మెట్రోలో వెళ్తున్నప్పుడు అది కొత్తగా వినిపిస్తుంది, రసూల్పురా. ఆ రసూల్పురాలో ఉంటారు అనమాట. ఏం చేస్తుంటారు నాని? రెస్టారెంట్లో జాబ్ చేస్తున్నాను. రెస్టారెంట్లో జాబ్. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ మధ్యలో ఆపేశాను. ఓకే, ఎందుకు పూర్తి చేయాలనిపించలేదా? లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే, కానీ చాలా వరకు చాలామంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా ఇది అంటుంటారు, చదువుకునే టైంలోనే మంచి చదువుకుందాం, మనం కూడా ఒక మంచి ప్రొఫెషన్గా ఉందాం అనే టైంలో ఫ్యామిలీలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది. అలాంటప్పుడు నాని ఏమనుకున్నాను అంటే మంచిగా చదువుకోవచ్చు, జాబ్ చేయాలని ఉంటుంది, వేరే పిల్లలతో పాటు. సడన్గా స్టడీ బ్రేక్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఇక అనిపించింది ఫ్యామిలీ కోసం తప్పదని ఇక హైదరాబాద్ వచ్చేసి ఇక ఫస్ట్ బేగంపేటలో నిజాంపేటలో చేశాను. తర్వాత అటు నుంచి మళ్ళీ ఇక్కడ రసూల్పేటకి షిఫ్ట్ అయ్యా. సో ఇక్కడ క్యాష్ డ్యూటీ చేస్తున్నా. ఓకే, అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దాన్ని గెటాన్ ఎట్లా అయ్యావు? మళ్ళీ ఎలా ధైర్యం తెచ్చుకున్నావు? అంటే చిన్న ఏజ్లోనే కష్టాలు వస్తాయి బాగా. ఓకే, అప్పుడు ఎవరు ఇచ్చారు నీకు ధైర్యం? ఎవరు లేదండి, మా అమ్మ. ఇక ఏం కాదులేరా, చేసుకో ఏదో ఒకటి ఇప్పుడు అంటే ఇక సరేలే అని చెప్పేసి నేను కూడా. మా తమ్ముడు చదువుతున్నాడు ఇంకా. అయ్యో. సో వాడు, చెల్లి ఉంది కదా, చెల్లి 10th క్లాస్ ఇప్పుడు. వాళ్ళిద్దరు చదువుతున్నారు. ఇక నేను హైదరాబాద్ వచ్చేసి ఇక్కడనే జాబ్ చేస్తున్నా. ఓకే, ఇంటికి పెద్దనా మీరు? ఓకే, దానివల్ల బాధ్యతలంతా మీ మీద. ఏమనిపిస్తుంది ఇంటికి పెద్ద అయినందుకు? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది? ఇక తప్పదు, ఇంకా చేయాలి, ఇక వాళ్ళ కోసమే కదా అని చెప్పి అనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది నాని? హ్యాపీయా? ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది, అంతా ఓకే. ఓకే, డాడీ కూడా వర్క్ ఫార్మర్ చేస్తారు. ఓకే, వ్యవసాయం చేస్తారు. డాడీ మమ్మీ ఇద్దరు వ్యవసాయం చేస్తారు. ఓకే, పొలం అవి ఉన్నాయా మీకు? పొలం ఉంది. ఓకే, పొలం పల్ల వెళ్ళినప్పుడు చాలా హాయిగా ఉంటుంది కదా. ఇక్కడ సిటీలో ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? వెదర్ ఇలా బాగుంటుంది ఇక్కడ వేరు, అక్కడ వేరు, పల్లెటూరు కదా, చాలా బాగుంటుంది. ఓకే, ఏమన్నా మోటివేషనల్గా ఏమన్నా చూస్తుంటారా వీడియోస్ బాగా? ఇన్స్టాలో చూస్తుంటాం మోటివేషన్స్. ఓకే,
ఫ్రెండ్స్ ఉన్నారా బాగా? ఉన్నారంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు అంతే. బెస్ట్ ఫ్రెండ్ 5 మెంబర్స్, అందరికి ఒక్కరు ఉండడమే గ్రేట్. క్లాస్మేట్స్ క్లాస్మేట్స్. అచ్చా అచ్చా, వాళ్ళు కూడా మీతోనే చేస్తుంటారా? వాళ్ళు మాతోనే జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా జొమాటో ఇట్లా అచ్చా వేరే అచ్చా. జాబ్స్ చేస్తారు. ఓకే. కానీ ఇప్పుడు నువ్వు కూడా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేవాడి కదా, అనిపిస్తుందా మీ అంటే మీ అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది చదువుకుంటే బాగుండే కదా అని. కానీ ఇక చదువుకునే టైంలో చదువుకోలేదు, ఇప్పుడు అనుకున్న కూడా ఏం లాభం ఉండదని. ఓకే. అంటే డాడీ అప్పట్లో ఉండే కదా, డాడీ సపోర్ట్ చేయలేదా మీకు? డాడీ సపోర్ట్ చేశాడు, బట్ డాడీ అంత చదువుకోలేడు కాబట్టి ఇక వ్యవసాయం చేస్తుంది కాబట్టి ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అచ్చా అచ్చా. వ్యవసాయం అంటే చాలా నష్టాలు వస్తుంటాయి, ఈ వర్షాల వల్ల దీనివల్ల కొన్ని కొన్ని అవుతుంటాయి. ఎక్కువ లాభం రాదు, ఎక్కువ నష్టం వస్తుంటుంది. అందుకే అగ్రికల్చర్ చేసి ఫార్మర్స్కి అందరికీ. ఓకే. మీరు ఎలాంటి నష్టం చూస్తుంటారు? అంటే కొన్ని సార్లు మనకు పంట చేతికి పంట వచ్చింది. రాదు, పంట చేసినంత పంట లాభం రాదు. ఓకే. సగము వేరే వాళ్ళతో తీసుకున్న డబ్బులకు వాళ్ళకే పోతుంది అప్పు. సో అందుకే వ్యవసాయం చేసినా కూడా ఎక్కువ లాభం రాదు, ఇక వస్తుంది మహా అంటే తక్కువ వస్తుంది అంతే. అచ్చా. ఖర్చులు పూర్తికి అవుతాయి, ఇక డబ్బులు ఎక్కువ. కానీ ఇప్పట్లో ఫార్మర్స్కి కూడా కూలీ వాళ్ళని పిలవాలంటే కూడా చాలా రేట్లు పెరిగిపోయాయి, అప్పు తీసుకొని కూలీ వాళ్ళని ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఒక ఫార్మర్గా ఎలా చెప్తారు, ఫార్మర్ అబ్బాయిగా? ఇక నేను కూడా అంతేనన్నా, చాలా ఇబ్బంది. అంటే వేరే వాళ్ళని పిలవాలన్నా కూడా ఇప్పుడు చాలా అమౌంట్ ఎక్కువైపోతుంది. సో అందుకే ఇక తప్పదు. ఇక ఈ ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరి వల్ల కాదు కాబట్టి ఇక నాకు ఎక్కువ వ్యవసాయం గురించి తెలియదు. అచ్చా. సో వాళ్ళే చేసుకుంటారు, వేరే వాళ్ళని పిలిచి చేస్తే ఇక మేము ఇక్కడ నుంచి నేను వర్క్ చేస్తున్నా కాబట్టి ఇక వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటా ఇక. ఓకే. కానీ వాళ్ళకు ఒక పెద్దవాళ్ళకు ఒకటి ఉంటుంది, వ్యవసాయం చేయాలి నా పొలం అన్నట్టు ఉంటుంది. అది లాస్ వచ్చినా వాళ్ళు వదలరు. అమ్మ అన్న కూడా అమ్మరు అసలు. అదే. ఓకే. అండ్ ఒక్కొక్కసారి నష్టాలు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటాయి. వర్షాకాలంలోనే ఎక్కువ వచ్చే నష్టాలు ఎప్పుడండి? వర్షాకాలంలోనే పంట చేతికి వచ్చినప్పుడు వర్షం పడి మొత్తం ఒడ్లు రాలిపోతాయి, అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఇక. అట్లా ఎప్పుడైనా జరిగిందా మీ? జరిగింది, అప్పుడు ఒకసారి జరిగింది. అప్పుడు మీ అమ్మ నాన్నని చూడాలి కదా, చాలా బాధపడ్డారు అంతా. ఓకే. అప్పుడు ఏం రాలేదు, ఇంకా గిట్టుబాటు ఏం రాలేదు. గిట్టుబాటు రాలేదు. మళ్ళీ అప్పులు ఎలా తీర్చుకుంటుంటారండి రైతులు అసలు? ఇదే ఇక ఇప్పుడు చేస్తారు కదా, పంట చేస్తారు కదా, పంట చేసినాక వరి అమ్మేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ అంటే మొత్తం అప్పు తీర్చారు, మిత్తి మాత్రమే తీరుస్తుంది. అసలు అట్లే ఉంటుంది, అసలు అట్లే ఉంటుంది, ఓన్లీ మిత్తి వరకే ఇస్తారు. ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తుంటారు. చాలా బాధ కదా. ఇప్పటికి అప్పులు ఉన్నాయా మళ్ళీ తీరిపోయినాయి? ఉన్నాయి, ఒక 50,000 కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే. మాక్సిమం అన్నీ పోయినాయి, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. అవి మొత్తం మీరే కానీ బాధ అనిపిస్తుంది కదా, అంటే శాలరీ మనకు మంత్లీ వస్తుంది, వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శాలరీ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, 5 మినిట్స్ కూడా చేతిలో ఉండవు ఇక. పంపించాలి. నెల రోజులు కష్టపడి అంత సంపాదించుకుంటే ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండదు. ఏమనుకుంటావు డబ్బుని చూసినప్పుడు, వర్క్ని చూసినప్పుడు? ఇన్ని డేస్ చేసి ఒక చేతిలో ఉండట్లేదు, 10 మినిట్స్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఇంటికి కూడా పంపించట్లేదు సరిగ్గా, చేసిన డబ్బులు సరిపోవట్లేదని అనిపిస్తుంది ఇక. మళ్ళీ దీనికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇంకా ఏం అనుకోలేదు, నార్మల్గా జాబ్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఎక్కువ ఏం టెన్షన్స్ ఏం లేవు. ఓకే. ఇక ఇంట్లో మా అమ్మ నాన్నని బాగానే చూసుకుంటున్నా, వాళ్ళని చూసుకుంటే ఇక్కడ ఇంటికి డబ్బులు పంపిస్తూ నాది వర్క్ ఏదో చేసుకుంటూ టైం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుంటున్నా. ఓకే. ఏం చెప్తావు అంటే ఇంటికి పెద్దగా ఏం నేర్చుకున్నావు? అంటే బాధ్యతలు చాలా ఉంటాయి. చెల్లి పెళ్లి చేయాలి, ఇక ఇంట్లో అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, అప్పులు తీర్చాలి, ఇక ఇల్లు కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం కురుస్తుంటుంది. అయ్యో. ఓకే. సో ఇల్లుని కొంచెం మంచిగా కట్టాలి, ఇలాంటి బాధ్యతలు ఉన్నాయి. ఓకే.